హలో, అందరూ ఎలా ఉన్నారు? ఎంతమంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్స్ చూసారు? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నేనైతే ఫాలో అయ్యాను. ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయ్యాను. లాస్ట్లో వసంతి కళ్యాణ్కి ఫైనల్ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఏమీ అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నటరాజ్ అండ్ నీతు మాస్టర్ ఏమో వాళ్ళకి వస్తుందని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈవెన్ సమా ఈజ్ బ్యాక్, మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు కూడా మాకు వస్తుంది అన్నట్టు ఫీల్ అయ్యారు. మొత్తానికి నాకు అక్కడ మంచిగా నచ్చింది సోనియా అండ్ సిద్ధు. వాళ్ళ మెచ్యూరిటీ అయితేమి, వాళ్ళ చైల్డిష్ బిహేవియర్ అయితేమి, ది వే సోనియా టీ అడగడము, సో సిద్ధు చేత అన్ని పనులు చేయించుకోవడం, ఇట్స్ ఆల్ లైక్ చైల్డిష్ బిహేవియర్ బట్ స్టిల్ మెచ్యూర్డ్, అండ్ ఐ కెన్ సే దట్ హాఫ్ మెచ్యూర్డ్, బట్ దే ఆర్ గుడ్ కపుల్. బట్ లాస్ట్ వరకు ఉండలేకపోయారు. ఇంకా భాను ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. జాను ఇట్స్ లైక్ నాకు కావాలి అంటే కావాలి అనే టైప్. సో వాళ్ళు కూడా కొంచెం గెలుస్తారేమో అనుకున్నాను, బట్ చివరికి వాళ్ళు ఈవెన్ టాప్ 2లో కూడా లేరు. సో మొత్తానికి నూకరాజు అండ్ ఆశ, సో వాళ్ళిద్దరూ టాప్ 2. బట్ వాళ్ళు గెలిస్తే బాగుండేది కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటే సో దే ఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్, బట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వాళ్ళు గెలిచి ఉంటే ఇట్స్ కైండ్ ఆఫ్ దానికి న్యాయం చేసి ఉండకపోవచ్చు అనిపించింది. బట్ వాళ్ళు బాగా ఆడారు. నూకరాజు అండ్ ఆశ అయితే ఓ మై గాడ్, ఆ అమ్మాయి తపన, గెలవాలనే తపన, ప్లస్ అతని దగ్గర మాటలు పడకూడదనే తపన, ఆ తపనతోటి షీ డిడ్ సో మచ్ అండ్ దెన్ దే ప్లేడ్ వెరీ వెల్. నూకరాజు కూడా అంతే, ఓడిపోతే తట్టుకోలేడు. ఆశ ఏదన్నా ఇదైతే తట్టుకోలేడు. సో ఆ అబ్బాయిని ఇది చేయడానికి ఆ అమ్మాయి చాలా అంటే తన్ని గెలిపించడానికి ఆశ చాలా చేసింది. దానికి వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ఫైనల్గా మన విన్నింగ్ కపుల్ కళ్యాణ్ అండ్ వాసంతి ఎంత గోత్రూ అయిందో, ఓ మై గాడ్, లైఫ్ లాంగ్ ఇలా గోత్రూ అవ్వాలి అతనితోటి అంటే ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత అతి ప్రేమ కూడా పనికిరాదేమో అనిపిస్తుంది. ఒక్కనొక్క స్టేజ్లో ఉండాలి, ప్రేమ ఉండాలి, బట్ అంత అంటే ఆమె బాధపడుతున్నా కూడా నాకు నీ మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువ అనే ఆ ప్రేమ, దాన్ని ఏమంటారో కానీ అంత అతి ప్రేమ ఉండకూడదు. ఉండాలి, ప్రేమ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ కపుల్. ఆల్రెడీ వాళ్ళు గెలిచారు. బట్ నాకు లాస్ట్లో కన్ఫ్యూజన్గా ఉంది, ఏంటి వీళ్ళకి ఆల్రెడీ స్కోర్ ఉంది, ప్లస్ అందరూ ఓట్స్ చేసి గెలిపించారు అని చెప్పారు. సో ఓట్స్ కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. సో అది రివీల్ చేస్తే బాగుండేది. మేబీ చేశారేమో, నేను చూడలేదో, నేను మిస్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నాకేందో అంతా ఫార్వర్డ్ చేసి చూశాను. సో అది రివీల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఆల్ టుగెదర్ ఇట్స్ గుడ్ షో. అండ్ ద గేమ్స్ ఆల్సో చాలా వరకు కొందరికి ఫేవర్గా, కొందరికి అన్ఫేవర్గా ఉన్నాయి. బట్ మొత్తానికి మంచిగా అనిపించింది. సో బిగ్ బాస్ బదులు ఇది ఒక రియాలిటీ షో, హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్ని తీసుకొచ్చారు, బట్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళని కూడా తీసుకురావడం, అది వాళ్ళు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి. సో వాళ్ళు చేసుకుంటారా లేదా అనేది మేబీ చేసుకోవచ్చు. 99%, మేబీ 1% ఛాన్సెస్ దట్ దే మే గో ఇన్ టు డిఫరెంట్ పాత్స్. సో మొత్తానికి బాగుంది. ఇట్స్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్, స్పెషల్ షో. సో వెయిటింగ్ ఫర్ ద బిగ్ బాస్. ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.